సో గైస్ వస్తే బ్రిడ్జిలు చూడండి, మనం ఊటీలో చూస్తాం ఇట్లాంటి బ్రిడ్జిలు, ఇక్కడ చూస్తున్నాం మళ్ళీ ఇట్లాగా ఈ తీరులో మనం 6 కిలోమీటర్లు వెళ్ళాలంట పైకి, 2800 అడుగులు. మా బ్యాక్ సైడ్ చూడండి, ఒకసారి మేము ఎట్లా అని చెప్తున్నాము. అబ్బా ఇది కదా పోవాల్సిన దారి అంటే. ఎడ్జు లిటరలీ కొత్త ఎడ్జు ఇదిగోండి, అది వచ్చేసి అవతల కొండ, ఇది కొండ, ఈ వాగులు ప్లస్ దాని తోడు నల్లమల. ఈ నల్లమల కొండల్లో కల్లా ఎత్తైన ప్రదేశం అదే. చూడు చుట్టూరు చూడు, అసలు ఇష్టమైన దట్టం చూడండి. నా ఎత్తు లోతుంది, ఏ మాత్రం చాలా జాగ్రత్తగా దిగాల. ఒక చేత్తు ఇది ఉండే ఆ పైన ఉండొచ్చు, మనకు పైకి ఎక్కితే ఫుల్గా కనిపిస్తే మన అంత లక్కీ పర్సన్ ఎవరు ఉండరు. అసలైన ట్రెక్కింగ్ అంటే ఇది. ఇప్పుడు ఉండేది తొత్తర ఒక్కవారికి. నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపేసి చేతులు కడిగింది ఆడ. సో గైస్ ఇదిగోండి, కాలు ఎడ పెట్టి తాడు ఎడ పట్టుకొని చెయ్యి, కానీ నేను పోతే లాగైతే ఫస్ట్ ఎందుకు, అందుకనే ఈ కంటెంటే తీసుకున్నా. ఈ కంటెంటే చేస్తా, ఈ కంటెంట్లోనే వంట. సో గైస్ ఈ రూట్ అయితే గుర్తుంది కదా, మనం ఇందాక దర్శనానికి పోయాం. దర్శనానికి పోయేసి మళ్ళీ కిందకి వెళ్ళేసి అన్నం తినేసి మళ్ళీ ఇదే రూట్న పైకి వెళ్ళాలంట. సో పైకి అయితే వెళ్తున్నాము. చూడండి ఒకసారి ఎలా ఉంది బ్రిడ్జిలో. ఏంది నడుము కట్టేది? సో గైస్ 10 బొబ్బిలిక్కలు తీసుకున్నాము. బా ప్రశాంతంగా ఉందరా. చూసారా మా టెక్నాలజీ ఎలా ఉందో, మా కొత్త టెక్నాలజీ. 2 లీటర్లు తీసుకుపోతున్నాం పైకి అయితే. నాకు తెలీదు, ఫస్ట్ టైం పోతున్నాం. కింద అడిగాము, పైకి వెళ్ళేది ఇటేనా అడిగితే వాళ్ళు ఏమంటున్నా తెలుసా, రే ఎవర్రా మీరంతా, గైడ్ తీసుకోపోండి రా, ఎవర్రా మీరంతా, గైడ్ తీసుకోపోండి రా, మీరు ఆడిపోతారా ఈ మధ్యలో నడిచాం. చూడండి 12 బాగు టైం, 12 బాగుకి మీరు ఆడిపోతారా, ఎవర్రా మీరు హౌలేస్గా అంటున్నాడు వాడు. మనకు తెలియదు కదా వాడికి మన గురించే తెలీదు. సో అందువల్ల ఎన్నైనా మాట్లాడతాడు, అదేనమాట. అబ్బా సో గైస్ వస్తే బ్రిడ్జిలు చూడండి, మనం ఊటీలో చూస్తాం ఇట్లాంటి బ్రిడ్జిలు, ఇక్కడ చూస్తున్నాం మళ్ళీ ఆ తీరులో ఉన్నాయి. ఇక్కడైతే ఇదిగోండి బ్రిడ్జి చూడండి ఎలా ఉందో. స్వామి ఇటు ఎక్కడికి? స్తంభానికి ఇటు పోయేది ఇట్టాగా? ఓకే సార్. శ్రీ వరాహ నరసింహస్వామి సన్నిధి. సో గైస్ ఏడబెట్టిన భలే ఉన్నాయి బ్రిడ్జీలు. ఏంటి గుహలేనయ్యా? కాదు నార్మల్ గుహలే. జ్వాలా నరసింహస్వామి సన్నిధి. ఇటేనా దారి? మెట్లు ఉండేలే, ఏముండదు. స్వామి కింద నుంచి పైకి కొండలని చీల్చుకుంటా పోయాడు. పైన ఒక స్తంభం ఉంది. హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదుని అడగతాడు, నీ నరసింహస్వామి ఆడున్నాడని. ఈ స్తంభంలో ఉన్నాడంటే ఉన్నాడు స్తంభంలో అంటాడు. ఆ స్తంభాన్ని ఆ గదతో కొడతాడు ఈయన హిరణ్యకశిపుడు. ఆ స్తంభం పగలద్ది, దాంట్లోంచి వస్తాడు ఆయన. దాంట్లోంచి వచ్చి హిరణ్యకశిపుని చంపేస్తాడు. భక్త ప్రహ్లాదుని నాయన హిరణ్యకశిపుడు, కొంచెం రాక్షసుడు. సో గైస్ చూశారు కదా ఎట్లా ఉన్నాయో రాళ్ళు గుట్టలు. సో నార్మల్గా అయితే అటు నుంచి వెళ్ళొచ్చు, అయితే వాటర్ లేవు. సో అందువల్ల ఇటు వెళ్తున్నాం మనం. సో గైస్ మీకు ఒక విషయం చెప్పమంటా, ఇదిగోండి ఇట్లాగా ఈ తీరులో మనం 6 కిలోమీటర్లు వెళ్ళాలంట పైకి, 2800 అడుగులు, 6 కిలోమీటర్లు అంట. అంటే సముద్రం మట్టానికి అది నేను చెప్పింది. రాళ్ళు జారుతుండేరా, చూసుకోండి రా. అయితే మనకి ఇదంతా జుజుబీ లెక్క, అర్థమైంది. 6 కిలోమీటర్లు ఇది బ్రిడ్జి. ఏంది తెలిసి విషయం, నా ఈ చెప్పుల్లో ముళ్ళులు గుచ్చుకోండియా.
రాయి మీద పెట్టినప్పుడు మెత్తంగా కాళ్ళు దిగుతున్నాయి ముళ్ళులు. సొరక అంటుండే. చూశారు కదా వాటర్. ఇదన్నమాట. ఊపిరి రావటం లేదా? మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయినాయి. ఇటు పోవాలరా. సో గైస్ చూసుకోండి, జాగ్రత్తగా పోవాలన్నమాట. జాగ్రత్తగా పోవాలి. ఇందులో వచ్చేసి ఇటు ఇక 2 లీటర్ ఫుల్ వాటర్, హెల్మెట్, జాగ్రత్తగా పోవాలి. ఏడ కూడా స్నానాలు చేశారు కదా బాబు. సో గైస్, ఈ అహోబిలం అనేది నల్లమల్ల ఫారెస్ట్ స్టార్టింగ్లో ఉంది. ఈ హిరణ్యకశిపుని చంపిన స్థలం వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్కి మధ్యలో ఉంది. అబ్బా, నీకు ఎంత వచ్చి ఉంటారా? అబ్బా, ఇది కదా పోవాల్సిన దారి అంటే. పాములుగా ఉంటాయి నాయన ఈ రాళ్ళ కింద. అబ్బా, చల్లగా ఉంటుంది. అవే మామూలు అడవుల్లో ట్రెక్కింగ్ చేయటం వేరు. ఈ వాగులు ప్లస్ దానికి తోడు నల్లమల డీపు, మామూలు డీప్ కాదు ఇది. ఇప్పుడు మనం నల్లమల ఫారెస్ట్కి చుట్టూరు మధ్యలో ఉన్నాం, ఇంకా మధ్యలోకి పోతున్నాం. అందులో ఇది వాటర్, ఈ జంతువులన్నీ వాటర్కి వచ్చే సమయం ఎన్నటైనా. ఈ లోయల్లో ఏనా కదా యురేనియం ఉండిందని చెప్పి. అబ్బా, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి రా చెప్పులో గుండా. నా చెప్పులో ముళ్ళు ఇరుక్కున్నాయి. యురేనియం ఎక్కడే కదా, యురేనియం ఎక్కడే. సో గైస్, ఎప్పుడు ఎలా కూర్చునే కాదు, ఒకసారి దగ్గరికి రండి. చూడు, నన్నంగా జాగ్రత్త ఎట్టే గానేటరాళ్ళు ఇవి. బబ్లిక్ కాలు వేసుకున్నాం, నవ్వులుకుంటా పోతున్నాం. కింద మా స్టామినా తెలియక జనాలు చాలా మాట్లాడుతున్నారు గైస్. వీళ్ళు ఏముందరే పిల్లలు అనుకుంటున్నారు వాళ్ళు. మా హిస్టరీ తెలీదు. మా హిస్టరీ కానీ తెలిస్తే నోటి మీద వేలేసుకొని ఇటే పోండి సార్ అంటాడు. అది ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి చూడండి, మా ట్రెక్కింగ్ వీడియోలు రికార్డ్ చేద్దాం అనుకున్నాం. వాడు గుళ్ళో ఉండి మాట్లాడుతున్నాడు. వాడు ఆడ బోర్డు వేసి ఉంది చూడు, ఇటు పోవాలంట. అందువల్ల మనం ఆ బోర్డుకి రెస్పెక్ట్ ఇచ్చి వీడియో తీలేకపోయినాం. ఇంత ఘోరంగా ఉంటుంది. ఇంకా అరే పైన బ్రిడ్జ్ ఉందరా మళ్ళా. ఓకే, మనం ఇక్కడ ఈ పిన్ షేపులో పైకి పోవాలయ్యా. వాళ్ళు అదేందో ఏ నుంచి ఇటు పెట్టుంటే పోద్ది కదరా. ఇటు పోయేసి ఆ బ్రిడ్జి ఎక్కాలంట. అదేందో ఏడు పెట్టొచ్చుగా బ్రిడ్జి. ఇది వాగు కదా. అయితే ఏడు వాగులో ఇక్కడ మామూలుగా నీళ్ళు వచ్చినప్పుడు ఇది మట్టుకు ఎట్ట పోతావు నువ్వు? ఎవడో ప్లాన్ మనం లాజిక్ మాట్లాడుకుందాం అబ్బా. ఇప్పుడు ఆ మెట్లు ఎక్కాలంటే ఇక్కడ వాగు దాటాలా? అదే ఇక్కడ పెట్టుకుంటే ఈ వాగు దాటపడలేదు కదా, ఒడ్డుండి వెళ్ళిపోవచ్చు కదా. సో గైస్, తెలివి కలవాలి గైస్. మనమే తెలివి కలవాలి కానీ మనం మించిన తెలివి కలవాలి వీళ్ళు ఇంజనీర్లు. అయితే 2 కనిపించాయి బోట్లు. అంటే ఈ బ్రిడ్జి మీద పోతే మాలోల నరసింహస్వామి సన్నిధానికి, ఇటు పోతే జ్వాల నరసింహస్వామి సన్నిధికి. చెప్పే కదా మీకు మొత్తం నవ నరసింహస్వామి గుళ్ళు ఉన్నాయనేసి. అంటే 9 నరసింహస్వామి గుళ్ళు, వాటిల్లో భాగాలన్నమాట ఇవన్నీ. నువ్వు కింద మ్యాప్ చూసావు టెంపుల్లో, ఆ టెంపుల్లో ఉండే అవి.
ఇటే అనుకుంటా నాకు తెలిసినంతవరకు, ఎందుకంటే కొండ పైకి. అదిగోరే, అదిగో కనిపించిందా? ఆడికి పోవాలా అంటే ఇదే జ్వాల నరసింహస్వామి సన్నిధి. రా, ఇదే రూట్. వచ్చేసాం అదిగో ఏడకరా. అదిగో కనిపిస్తుందా స్తంభం? ఆ పైన జెండాపాతి, అది స్తంభం. ఆ పైన స్తంభం, ఆ పైకి పోవాలి ఇప్పుడు మనం. ఈ నల్లమల కొండల్లో కాలు ఎత్తిన ప్రదేశం అదే. చూడు చుట్టూరు చూడు, ఇక్కడ అంతవరకు. అరే ఈ పూలు చూడరా, ఈ పూలు చూడరా. చూసారు గాయ్స్ ఎంత ఎత్తుకున్నాయి మెట్లు. మా వాడు అప్పుడు నీళ్ళు తాగిండు, తాగడం కానీ తాగల, ఎవరు సీల్ చేసిండు అంతే, పెద్ద తాగల. మళ్ళా ఎక్కువ మెట్లు లేకుండా ఉంటే మనకి ఇంత భారం ఉండదురా. మెట్లు ఎంత ఎత్తుడి దాన్నైనా ట్రెక్కింగ్ చేస్తే ఎత్తొచ్చు, కానీ ఇలా మెట్లను మటుకు ఎక్కలేం ఎన్ని మెట్లైనా కానీ. అదిగోండి స్తంభం, ఇది ఓవరాల్ వ్యూ. కింద నుంచి ఎవరైనా వస్తాను పైన ఊరు అరకు అరస్తున్నానే. ఈ పూల చెట్లు ఎక్కువ ఉండేరా, కానీ ఆకులు లేవు. ఎన్నేడుందిరా, మెట్లు ఎందుకు కట్టారా స్వామి ఇల్లు అనవసరంగా? వదిలేసి ఉన్న పోయేది. ఆ పైన ఉండొచ్చు, మనకు పైకి ఎక్కితే ఫుల్గా కనిపిస్తే మన అంత లక్కీ పర్సన్ ఇంకెవరు ఉండరు. సో గాయస్ ఈ మెట్లు ఎక్కలేక మా వాడే తలిసిపోయాడు. టేక్ రెస్ట్. సో గాయస్ ఒకసారి మెట్లు చూడండి ఎంత హైట్గా ఉన్నాయో, చక్కగా ఉన్నాయి. మా వాడు ముందర పోతారు, చూపిస్తా చూడండి. చూడండి వాడు ఆడున్నాడు కదా, నేను ఉన్నా చూడండి. వాడు ఎంత హైట్గా ఉన్నాడు. చక్కగా ఉన్నాయి మెట్లు. ఈ మెట్లు ఎక్కాలి. ఈ మెట్లు అక్కడి నుంచి కాదు, మాకు కింద బ్రిడ్జి అని చెప్పా కదా ఇందాక, అక్కడి నుంచి అయితే వస్తున్నాయి ఇంత హైట్లో మెట్లు. దిగేటప్పుడు సింపుల్ మళ్ళా. సో గైస్ నేనైతే ఒకటే చెప్తానండి, మీరు యూత్గా ఈ వీడియో చూసేవాళ్ళు, మీరు యూత్గానైతే 10-11 గంటలకల్లా దిగువ అహోబిలానికి వచ్చేసేయండి. ఓకేనా? దిగువ అహోబిలానికి వచ్చేసేయండి. దిగువ అహోబిలంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకునేసి ఎగువ అహోబిలానికి వచ్చేసేయండి. మీరు రాగానే 11:30కి స్టార్ట్ అవుతుంది పైన అన్నదానం. సో లంచ్ చేసేసేయండి. చూసారా ఎంత కింద నుంచి వచ్చామో. సో లంచ్ చేసేసాక మొత్తం 9 లక్ష్మీనరసింహస్వామి గుళ్ళు ఉండేది. మీరు ఫస్ట్ స్తంభానికి ఎక్కేసేయండి నేరుగా. ఒకటే రూటు, వాటర్ ఫాల్స్లో గుండా, వాగులో గుండా నేరుగా స్తంభానికి ఎక్కిచ్చేసేయండి. స్తంభాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మనకంతా దిగుడు ఉంటుంది, సింపుల్. ఎక్కువ హైట్లో ఉండేది అదే. మీరు ఈ 9 దర్శించుకొని స్తంభానికి వెళ్ళాలంటే వెళ్ళలేరు, మీ వల్ల కాదు. సో డైరెక్ట్ స్తంభానికి వెళ్ళిపోండి. డైరెక్ట్ స్తంభానికి వెళ్ళిపోయేసి తర్వాత డౌన్ ఉంటుంది కాబట్టి మీరు మిగతా మీకు మిగిలిన నరసింహస్వామి గుళ్ళన్నీ కవర్ అవుతాయి. అది విషయం. సో వాటర్ అయితే ఒక 3 లీటర్లు కంపల్సరీ కావాలా. సో యూత్ అయితే కొంచెం ఫ్యామిలీ లేడీస్ ఉన్నారు, ఎంత రిస్క్ చేయలేము అంటే 2 రోజులు ట్రిప్ అంతే. రూమ్ల వల్ల ఆ స్తంభం మీదనే భక్త ప్రహ్లాదుని అడిగితే ఈ స్తంభంలో ఉన్నాడంటే విష్ణువు లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎత్తి ఆడికి వచ్చి హిరణ్యకశిపుని సంహరిస్తాడు. అది చూడండి లోయ. ఉంది అందమైన నల్లమల అటవీ ప్రాంతం. కాదు ఇది పైకి. ఆ నుంచి నాకు తెలిసి స్టెప్స్ ఉండవు. సో గైస్ ఇట్లాంటి స్నో ప్లేసుల్లో మీరు ఎలా ఎక్కుతారంటే ఇదిగోండి ఇట్లాగా తక్క చెమ్మి తక్క 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 చెమ్మి తక్క తక్క అన్నట్టుగా రోబో ఆడిచ్చినట్టు ఆడి ఆడకాళ్ళు
సో గైస్ ఇటు వచ్చేసి ఉగ్రస్తంభానికి దారి. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉండవు. ఇక్కడ ఇంకో స్వామి గుడి ఉంది, లక్ష్మీనరసింహ స్వామి గుడి. 9వ అవతారాల్లో ఇక్కడ ఇంకో టెంపుల్. ఆ టెంపుల్ ఉండే వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఇల్లు, అదిగోండి కనిపిస్తుంది ఇల్లు, అది వాళ్ళ గుడిసి. ఇది లక్ష్మీనరసింహ గుడి. అయితే మనం ఫస్ట్ స్తంభానికి వెళ్ళిపోయేసి రిటర్న్లో అక్కడికి వెళ్దాం. అర్జుడు వాళ్ళు ఇల్లు అరగట్టారు. ఇంకదే ఆడ పైనుంచి రాయి పడుతుంది, గుడిసిలే గిడిసిలే. ఇంకా అడవులే ఇంకా అది గుడిలోకి వెళ్ళిపోతారు. కోతులు కదిలిస్తారా? గైస్ ఇదిగోండి ఉగ్రస్తంభం చూపిస్తాగండి. ఇదిగోండి ఇటు వచ్చేసి శ్రీ బాల ఉగ్రనరసింహ స్వామి గుడి. సో చెప్పాను కదా అది. ఇదిగోండి ఉగ్రస్తంభం నాకు పోవు నడక దారి. చూశారు కదా ఎంత ఘోరంగా ఉందో. అసలైన ట్రెక్కింగ్ అంటే ఇది. ఇప్పుడు ఉండేది తొత్తర ఒక్కొక్కరికి. ఓకేనా? చూడండి గైస్ ఎంత చక్కగా ఉందో. జారితే ఇది పట్టుకోవచ్చులే. పట్టుకోవచ్చు. అది ఎట్లా ఉంది చూడు. ఏం లేదు మళ్ళా చూడు స్తంభం. రే ఇదేదో రాయి గుద్దిందా? మనిషే పడిపోయాడా? మనిషి కనిపిరు ఇంకా. ఇంకేది కనిపించేదా? పడి కింద పట్టుకోవడానికి కూడా లేదు. సావటమే తలకాయ పగిలి. ఆల్రెడీ రాయి పడింది ఏదో. ఇదే కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇదిగో దిగేటప్పుడు చిన్నది ఇదిగో ఈ రాయి కూడా ఆ నుంచి వచ్చిందే కదా. ఆ నుంచి వచ్చిందే ఇది. ఇడిగిపోదాం ఇటు పైకి వెళ్ళిపోవాము. తాళ్ళు కూడా కట్టిందా? తాళ్ళు కట్టాలే. ఇటు పోయి ఇంక వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంక రిటర్న్ ఇంకేముండదు కదా. సో గైస్ మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ బాలగ్రహం స్వామిని దర్శించేసుకునేసి అది చూడండి ఆ పైన బాగా కనిపిస్తుంది. ఇంకా అసలు వాటర్ ఫాల్స్ ఇదిరా పైన నుంచి. అవి కూడా నీళ్ళు పోతాయి. ఇంకా ఇది మన కాపలా. ఇది వర్షాకాలాలు బాగుంటుందిరా. వర్షాకాలాలు ఇక్కడ వాటర్ పడతాయి పైనుంచి. ఇప్పుడు పడేది తీసి పక్కన పెట్టేసి రే కందిరీగులు ఉండే రే లావి అవసరం ఉంటా. కందిరీగులు ఉండే అవసరం ఉంటావా? జాగ్రత్త గొలుసు ఉంది పక్క పట్టుకో. సో గైస్ స్నోప్ చూడండి ఒకసారి. లోయ అసలు వాటర్ ఫాల్స్ ఇది. కర్ర చూడండి. ఊరి ఆడ ఒక బోర్డు పడిపోయిందిరా. ఈ గుడి దారి బోర్డు. అది ఇంకో బోర్డు పెట్టేశారు. ఇది అసలుది. బా ఏమైనా ఉందరా లోయ. పడితే ఇంకా స్వర్గానికే కదా డైరెక్ట్. జామ చెట్టురా. సో గైస్ చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఈ రూట్ అయితే మాకు. ఇదిగోండి కోతకి ఎట్ట వచ్చిందో చూడండి. చల్లగా ఉండే వాటర్ అయితే. పైన మనకు కనిపిస్తే పైన వెళ్ళిపోదామా? స్టార్టింగ్కి వాటర్ ఫాల్ స్టార్టింగ్కి కనిపిస్తే వెళ్ళిపోదాం. వాటర్ స్టార్టింగ్ కాడికి. మరి ఇది పడిపోద్ది. ఏ రోజు పడద్దు కానీ పైన అలాంటి పడిపోయేటట్టు ఉందరా సార్ ఇది. చెయ్యి ఆడదాకా నల్లో రాకూడదా? చెయ్యి చెయ్యి. ఏముంటాయి? చిమ్టూలా. సో గైస్ ఇగోండి ఇక్కడ వాటర్ స్టోర్ అయ్యి ఉన్నాయి. దీనికోసం అది ఆడుందా? కాదురా ఎడేదో ఏంటన్నా లక్ష్మీనరసింహ స్వామి చేతులు కడిగిందా? ఇదిగోరి ఇదిరా దా. నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపేసి చేతులు కడిగింది ఆడ. ఇదిగో రక్తగుండం. చేతులు కడిగింది ఆడ. కనిపించిందిరా రక్తగుండం. చేతులు కడిగింది ఆడ. ఇగో లోపల వాటర్ కనిపిస్తుంది. వాటరా పువ్వులు వస్తే చాలామంది వేసారు. ఇది తీసి మనకి నీళ్ళగానే ఎత్తారు తీర్థం కింద. మనగా టయానికి కానీ వచ్చి ఉంటే చాలా ఉంది పగల కొట్టేది.
పడితే ఇంకేదండి ఇలా అయినా నరసింహస్వామి పైన హిరణ్యకశిపుని చంపేసి ఇక్కడికి వచ్చి చేతులు కడిగాడంట ఈ వాటర్లో. అప్పుడానికి ఇప్పుడు దాకా ఎట్ట ఉన్నాయంటరా పడతా ఉంటాయి నీళ్ళు. అయ్యో డ్రాప్స్ అన్నించా పడుతున్నాయి. ఇంకో ఆహా రాయి కదా కింద ఇంకట్లా ఇగో డ్రాప్స్ పడతా ఉన్నాయి. పైకి పోవాలి రావాలి. పైన ఎవరు ఉన్నట్టుగా ఉన్నారు ఫ్యామిలీ. ఇంకెందుకు ఆమె వెళ్ళిపోదాంలే. హిరణ్యకశిపుని ఆ పైన స్తంభం మీద చంపేసి కిందకు వచ్చేసి ఇక్కడ చేతులు కడిగేసి అటు వెళ్ళాడు స్వామి. చూడండి రక్తగుండం. సరే ఇక్కడ కుళాయి ఉంది. కొత్త టేస్ట్ కావాలా? సో నీళ్ళు అయితే చాలా బాగున్నాయి. అయితే టేస్ట్ కొత్త టేస్ట్ ఉంది. అయితే 2 బాటిల్ వాటర్ ఉన్నాయి. పైకి వెళ్ళి కిందకు వచ్చేసరికి 2 బాటిల్ అయిపోతాయి కదా. అప్పుడు ఆ 2 బాటిల్ నిండుగా ఫిల్ చేసుకుంటాం అన్నమాట మేము. వాటర్ అయితే చాలా కొత్త టేస్ట్ ఉన్నాయి. అయితే వర్షాకాలాలు వస్తే మటుకు ఇటు నుంచి వాటర్ పడతా ఉంటాయి. మనం ఈ కింద నుంచి పోవాలా. భలే ఉంటుంది. అయితే సీన్ భలే ఉంటుంది. ఇదిగో అంతా పైనుంచి వాటర్ డ్రాప్స్ పడతా. సో గైస్ అసలు కట్టడానికి అయితే మేము స్టార్ట్ అవుతున్నాము. సో ఫస్ట్ మా చెఫ్ అయితే వెళ్తున్నాడు. వాడు కొత్త షూలు కొన్నాడు. ఆ షూలు ఇంటికి పోయేసరికి ఇరిగిపోతాయి. ఎందుకు పనికిరావు. చూడు ఎట్టెక్కాలు. నేనే వేన్నామన్నాను. కదా వాడు చూడు అప్పుడే ఇదిగో ఇవి పట్టుకోవాలా. జాగ్రత్తగా పట్టుకొని సో జాగ్రత్తగా అయితే ఎక్కాలన్నమాట. సో చూడండి వాడికి ఓ చేతిలో హెల్మెట్ 2 లీటర్ వాటర్ ఉన్నాయి. నాకు ఓ చేతిలో గోపురం ఉంది. సో తాళ్ళు కట్టారులే. ఒరే ఏడదాకా. సో గైస్ ఇదిగోండి కాలు ఎడబెట్టి తాళ్ళు పట్టుకొని చెయ్యి. అదే చూసుకోంబా రాళ్ళు నా మీద పన్నీయకుండా. ఊరి నాయను కానీ నేను పోతే లాగైతే ఫస్ట్ ఎందుకు జాగ్రత్త. సో గాయస్ ఇద్దరం అయితే పోటీ పెట్టుకొని వెళ్తున్నాం అన్నమాట. బస్సు చూడరా ఎట్ట వస్తుందన్నా. దిగేటప్పుడు ఉందా లేదా, ఎక్కేటప్పుడు ఏం కాదు. మినరల్ వాటర్లోకి ఆ వాటర్ కలవచ్చో కలవకూడదు, అందుకని కలపంది. ఈ ఎండకి దిగేటప్పుడు తీరద్దాగు. సో గాయ చూశారు కదా స్నోపు, అదంతా వర్షాకాలంలో వరదలోకి కొట్టుకోపోయింది చెట్లతో పాటు. ఇదిగోండి ఇట్లా ఎక్కాల. ఇదిగోండి స్టెప్ ఇది చూసారా. మా బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి మేము ఎట్లా అని చెప్తున్నాము. అటు ఎక్కాల. లేడీస్ కూడా వచ్చున్నారు ఇటు. మనలాగా తేట వాళ్ళు ఉండాలా. నల్లమల్ల ఫారెస్ట్లో కల్లా అతి పెద్దదైన కొండపైకి ఎక్కుతున్నాం. అడగండి ఏమాత్రం రిటర్న్ వెళ్ళేటప్పుడు జారినవా నీకు ఇంటికాడ కరమంత్రమే. ఆ పరిస్థితి నేను చెప్పేది మీ గురించే. చూసుకొని జాగ్రత్త రండి. ఎక్కడో ఒక్కొక్క దగ్గర ఇట్లా తాళ్ళు ఉంటాయి. అవి గట్టిగా ఉన్నాయో లేదో కూడా తెలియదు మనకి, పట్టేసుకుంటాం. అదే పూర్వం కృతాయుగం త్రేతాయుగాల్లో ఇట్లా కొండల మీద ఉండేవాళ్ళు. కొండల మీద నుంచి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రావెల్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ క్రూర జంతువులు సంచరించేవి కాదు కొండల మీద, అవి కొండ కింద అడవుల్లో ఉండేవి. సో అందువల్ల ఇంకా లాంగ్ దూరం పోయేసి ఇంక అక్కడ దిగుతారు కొండ కిందకి. సో గైస్ మా వాడైతే పడిపోయాడు. ఏటవాలంగా ఉంది చూడండి, ఎంత డేంజరస్ ప్లేసు. మేమిద్దరమే ఈ అడవిలో పోరాటం చేస్తున్నాం గాయస్ మీ సపోర్ట్ కోసం.
చాలామంది ఇట్లాంటివి లైక్ చేస్తున్నారు. సో అందుకనేసి నేను ఈ కంటెంటే తీసుకున్నా, ఈ కంటెంటే చేస్తా, ఈ కంటెంట్లోనే ఉంటా. సో మీరు కూడా నెక్స్ట్ ఎక్కడ వీడియో తీయాలో చెప్పండి, ఏ ట్రెక్కింగ్ చేయాలో, ఏ కొండ ఎక్కాలో. ఆంధ్ర కంప్లీట్ అయితే తెలంగాణ వెళ్తా, తెలంగాణ కంప్లీట్ అయితే చెన్నై వెళ్తా, తమిళనాడు. అటే రాలి నేను అటే దిగుతా. చూశారు కదా మట్టి ఎట్ట అవుతుందో చూడండి. నా మోకాలు నా ముందర ఉండే రాయి రెండు ఒకేలాగా ఉన్నాయి హైట్లో. రొప్పి వస్తుంది. లాస్ట్ ఏమో ఈ కెమెరాకి స్విచ్ ఆన్ చేయాల, సో అందువల్ల తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఈసారి స్విచ్ ఆన్ చేసుకున్నా జాగ్రత్తగా. ఒకసేపు తెలియండే చిన్న ఆ కష్టం నేను పడేసి వచ్చా. అయితే బేసిక్గా సరేనండి అయింది మాకు. నడిచాము అంటే మేము ఈ టైం వచ్చేవాళ్ళం కాదు. కింద ఏం చెప్పారంటే మీరు ఈ టైం పోతే రాలేరు అది ఇదని చెప్పారు. మేము అందువల్ల ఆశ్చర్యపోయాము. వాడు 6 కిలోమీటర్లు అన్నాడు, ఇక్కడికి వచ్చేస్తే 4-5 ఉంది. 1.5 అవర్ 1.5 ఒకటి బావే 1 అవర్ 50 మినిట్స్ పట్టింది మాకైతే అంతే. జస్ట్ అంటే మేము ట్రెక్కింగ్లో హల్చల్ చేసేవాళ్ళం కాబట్టి, ప్లస్ నాన్ స్టాప్ ఇక్కడికి వచ్చేసాం స్తంభం కాడికి. సో అందువల్ల అన్నీ కవర్ ఎందుకంటే అన్ని బుద్ధి రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అయినాయి. ఏదో తాగునీరు గాను రూపం అని ఉంది, గంట కూడా ఉంది. సాపేసా సాధువులు కొనుక్కునేదేమైతే. బా కొండ వ్యూ భలే కనిపిస్తుంది. సో గైస్ ఎంతో కష్టపడి వచ్చేసాము, ఎండ కాసిపోతుంది. సో గైస్ చూశారు కదా లోయ ఎంత లోతుందోనో, చాలా లోపలికి ఉంది, పడితే ఇంకేం లేదు. అయితే ఇప్పుడు మనం టాప్ ఫ్లోర్కి అయితే చేరుకున్నాము. ఇదే ఫైనల్ స్టేజ్. ఒకసారి ఓవరాల్ వ్యూ చూడండి. మనకి రైట్ సైడ్ వచ్చేసి ఫారెస్ట్ కనిపిస్తుంది కదా, అదిగోండి మొత్తం ఎర్రచందనమే కనిపించే కొండలన్నీ కూడా. మనం ఆ కొండల అవతల నుంచి నడుచుకుంటూ వచ్చాము. సో ఇటు వెళ్దాము. ఇటు ఎందుకంటే మనకి కింద వచ్చేటప్పుడు వాటర్ ఫాల్స్ కనిపించింది కదా, సో ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాము. ఒకసారి వ్యూ కూడా చూడండి, ఎంత పెద్ద ఫారెస్ట్ మొత్తం. అదిగోండి అక్కడ కనిపిస్తుందా స్ట్రైట్గా, అక్కడి నుంచి అయితే వస్తుంది మనకి. ఇదిగోండి కింద పక్క అదిగోండి అక్కడ వాగు, అదంతా కాలవ, అంటే వాటర్ ఫాల్స్ అక్కడెక్కడి నుంచో వస్తుంది ఆ కొండల మీద నుంచి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఆగండి క్లారిటీగా. ఓ అమ్మాయి చూడండి ఒకసారి ఎంత డేంజరస్గా ఉందో ప్లేసు. పడితే ఇంకేం లేదు, సన్నంగా ఉంది, ఇది గోడ ఉన్నట్టుగా ఉంది ఇక్కడంతా. సో మనకి బ్యాక్ సైడ్ ఒకటి పొగ వస్తుంది కదా, అది వచ్చేసి కారు చిచ్చు. ఇంకోటి అక్కడ జెండా కనిపిస్తుందా మీకు, ఆ జెండా దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. కృతాయుగంలో లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన ప్రదేశం అయితే అది. అక్కడికి హిరణ్యకశిపుని తీసుకొని వచ్చి అక్కడ అతన్ని చంపేసి అతని పేగులు అయితే మెల్ల వేసుకున్నాడు. సో మనమైతే ఇప్పుడు ముందుకు వెళ్దాము. సో ముందుకు వెళ్ళాలంటే చాలా డేంజర్గా ఉంది, ఇదే ఎండింగ్ ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ మనమైతే ఇంకా కొద్దిగా డేర్ చేసి లోపలికి వెళ్ళేదానికి చూద్దాము. వ్యూ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది. సో లైఫ్లో ఒకసారైనా ఇక్కడికి రావాలి. ఒకసారి చూడండి వ్యూ. మనం ఇంకా ముందుకు వెళ్దాము. సో ఇదైతే చాలా డేంజరస్ ఏరియా అన్నమాట. ఎంతో డేంజర్ అంటే మీరు చూస్తున్నారు కదా, మీకే అర్థమవుతుంది. సో మనం ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాము. రిటర్న్ అంటే మనం జెండా దగ్గరికి వెళ్దాం, హిరణ్యకశిపుని చంపేసిన ప్రదేశానికి అయితే వెళ్దాము. సో కింద చూసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు టైం చూసుకుంటే 2 అయింది. సో ఈ 2 గంటల అప్పుడు ఇదిగోండి ఇక్కడ దిగేదానికి లేదు కదా, సో ఇక్కడ దూకాలి మనం. అట్లాగా ఇట్లా దూకేసి మనం ఇక్కడి నుంచి అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే చాలా జాగ్రత్తగా రండి. మీతో ఎవరైనా వచ్చారంటే వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకొని రండి. ఒకసారి చూడండి, ఇక్కడ ఏదో బ్లడ్ మరకలు ఉన్నాయి. సో ఎవరైనా పడ్డారేమో, ఇక్కడ బ్లడ్ అవుతుంది అక్కడ. ఎండకు కూడా అది ఎండిపోయి చెక్కు కట్టేసింది గాయస్. ఒకసారి చూడండి నల్లమల్లోనే చెట్లన్నీ ఎలా ఎండిపోయాయో ఎండలకి.
సో మనం కింద నుంచి వచ్చేటప్పుడు అక్కడి నుంచి వచ్చాం మనం. అక్కడ మీకు కనిపిస్తుందా దూరంగా రూటు అదిగోండి. అక్కడ వచ్చేసి హిరణ్యకశిపుని చంపేసిన తర్వాత అక్కడికి వెళ్ళేసి లక్ష్మీనరసింహస్వామి చేతులు అయితే గడిగాను అనమాట. మనం అక్కడికి కూడా వెళ్ళేసి వచ్చాం. ఇది అదిగోండి ఆ ప్లేస్ ఉంది కదా, చూడండి ఒకసారి. చాలా డేంజర్గా కనిపిస్తుంది మనకి. కింద కంటే మనం పైకి వచ్చాక వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి మీరు. సో ఇప్పుడు మనం అయితే అది చూసేసాక జెండా దగ్గరికి అయితే వెళ్తున్నాము. అయితే ఇక్కడ రోడ్ లేదు పక్క నడిచేదానికి మేము. సో ఒకరినకాల ఒకరం నడుస్తున్నాం. ఎందుకంటే రూట్ అంటే రూటేనే కాదు, అసలు మనిషి వెళ్ళేదానికి దారి లేదు, అంత డేంజర్గా ఉంది. ఒకసారి చూడండి. మేము చక్కగా వెళ్ళామా, చక్కగా వెళ్ళేసరికి అక్కడ రోడ్ ఎండ్ అయింది. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం కొద్దిగా రైట్కి టర్న్ అవ్వాలి, లేదంటే ఆ లోయలో పడిపోతాం. ఓయమ్మ చూసారా ఇక్కడ ఉండి ఎంత మ్యాజిక్గా ఉందో. సో గాయస్ ఈ ఉండి చూడండి కొత్త వెరైటీగా ఉంది. అయితే ఈ ఉండి మటుకు నిండదు. ఇన్ని ఎన్ని సంవత్సరాలు పోయి ఈ ఉండి అనేది నిండదు. ఆ ఉండి మటుకు అట్టే ఉంటుంది. సో ఉండిని కూడా క్రాస్ చేసుకొని మనం అయితే ఇంకా ఎండింగ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఎండింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఎండింగ్ పాయింట్ అనేది చాలా అంటే చాలా డౌన్లో ఉంటుంది. ముందు పోయే కొద్దీ చాలా లోయలో ఉన్నట్టుగా ఉంటుంది. సో చూడండి మనం ఇక్కడ ఉన్నాం కదా, సో లోయ అయితే చాలా ఎండింగ్లో ఉంది. చూడండి నా చేతిలో పవర్ బ్యాంక్ ఉంది. సో మీకైతే నేను కరెక్ట్గా చూపించలేకున్నాను, ఏళ్ళతో చూపిస్తున్నాను చూడండి. మనం ఎల్లో రూట్లో లెఫ్ట్ సైడ్ చూడండి, మనం వచ్చింది అటు నుంచి, మనం ఆడ వాటర్ చూసింది అక్కడ. సో మనం ఈ రెండింటికి మధ్యలో ఈ సన్నటి దారి గుండా అయితే వెళ్తున్నాము. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. పైన ఎండ సర్ర కొడుతుంది. ఒకసారి చూడండి నా వెనకాల కూడా దారి మీకు కనిపిస్తుంది. సో ముందు చూడండి ఇక్కడ గంట ఉంది. సో గంట కొడదాం. సో గంట కొట్టాలన్నా కూడా ఇక్కడ భయం వేస్తుంది. గంట కొడితే యా నుంచి కోతలు వస్తాయా అని అదొక భయం. ఇదిగోండి ఇంకా లోయలో ఉంది. ఈ చెట్టు దగ్గర నుంచి కూడా ఇంకా లోయలోకి పోయినట్టుగా పోవాల్సి వస్తుంది. అదన్నమాట సంగతి. సో చూడండి ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి మనం. కానీ ఎంత డేంజర్గా ఉందో చూడండి మీరు. అక్కడి నుంచి మనం వచ్చాము. అదిగోండి కోతి చూశారు కదా అక్కడ. సో గైస్ మనం కింద నుంచి 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ పైకి వచ్చాం కదా. ఇదంతా ఒక ఎత్తు. అయితే నరకం చూసామనుకోండి, ఈ ఎండలో ఘోరంగా ఎండ. టైం చూడండి మీరే, 2 కరెక్ట్గా టైం 2. ఈ ఎండలో మేము వచ్చాం కదా పైకి. ఇక్కడ నుంచి డౌన్ కింద చూడండి, లిటరల్లీ జారితే అటు పడితే డైరెక్ట్ రక్తగుండంకి వెళ్ళిపోతాం, ఇటు పడితే రూట్కి వెళ్ళిపోతాం, కిందకి వెళ్ళే రూట్కి ప్రాణాలు పోతాయి. ఇంకా ఎదిగిన అంతా కైలాసం. సో చాలా జాగ్రత్తగా అయితే దిగాలి. కమాన్ ఏడు చూడండి ఒకసారి, ఏడు చూడండి. ఫోన్ లోపల పెట్టా ఫస్ట్. మెయిన్ ఐస్ ఓపెన్లో ఏమి ఉండకూడదు. ఇక్కడ చూపి, ఐస్ ఓపెన్లో ఏమి ఉండకూడదు. చూడండి అసలుకి ఇష్టమైన దట్టం. చూడండి నా ఎత్తు లోతుంది, ఏ మాత్రం చాలా జాగ్రత్తగా దిగాల. ఒక చేత్తు ఇది ఉండే. బా రాయి కూడా అదరు కాలుతున్నారు. రాయి కూడా పట్టుకోలేమా? ఆడికి ఎందుకురా? ఆడ దూకితే ఇటు వచ్చా ఇంకో దిగ్గం పోయి ఉంటానా ఈ డౌన్ ఇదంతా. అవసరమా? జాగ్రత్తగా రా, ఇటు నేను పట్టుకుంటాను. అవసరమా? ఎవరే ఇప్పుడు దాకా టాస్క్ చేసామా, అది కూడా టాస్క్ చేయాలా? జాగ్రత్త దిగు. పట్టు అది ఇంకా పోలేదు, పోతే ఆడే ఉంది. జాగ్రత్త దిగు. జాగ్రత్త నువ్వు అంటే హైట్ ఉండవు. పట్టుకో జాగ్రత్తగా రా. ఈ కోతి ఏంది వెనకాలే పడుతుందా? సో గైస్ చాలా జాగ్రత్తగా రావాలి. తాడు కట్టారు కానీ ఆ తాడుతో ఉపయోగం లేకుండా పోతుంది గైస్. ఇదిగోండి మైక్ పెట్టుకునేదానికి కూడా వల్ల లేదు ఇక్కడ, మైక్ పెట్టుకొని మాట్లాడుకునేదానికి. సో మైక్ కూడా పెరిగేసా. కింద కనిపిస్తుంది జెండా ఎడ్జు, కొండ ఎడ్జు, ఆడికి వెళ్ళాల ఈ తిప్పలు. చూడండి నేను ఇంకా ఈడే ఉంటుంది అనుకున్నా కదా. అదే నేను అట్టే అనుకున్నా, పోతా ఉంటే వస్తా ఉంది. ఇటు నుంచి దిగరా. ఓయమ్మా అట్టిని దిగితేనా ఇంకేముందిరా, లోయలో పడిపోతాం. ఊరి అదేదిరా నాయన, అది వెనకాల పడతానే ఉంది. అదే నుంచి మెట్లు ఉండేరా, ఐరన్ మెట్లా చూడు. ఊరి వద్దురా నాయన, అది ఎందుకు చూద్దురా మెట్లు.
మెట్లు చూపి ఒకసారి ఎంత డేంజరస్ మెట్లు కాదు, ఇక్కడ దిగడం చూపించాలి. ఈ దిగే పరిస్థితి లేదు. జాగ్రత్త. కాళ్ళు వనకుతున్నాయి అట్టే. మెట్లు చూడు, ఆ మెట్లు అట్టున్నాయి కదా, చెట్టుకి కూడా అనలా, కాలు పెడితే జారిపోతాయి. ఇంకా ఏ గతి లేదు, ఈ గతి ఇదే మన గతి. కూల్ కూల్ కూల్, స్టడీ స్టడీ. అబ్బా ఇరా ఇటు పక్కది చల్లంగా ఉంది, ఇదట పట్టుకోవాలి. అటు పోయాక నాకు అందిద్దు, తర్వాత నువ్వు దిగుదు. ఎక్కడికొచ్చి నువ్వు దిగుదు, జాగ్రత్తగా దిగు. అది కూడా సపోర్ట్ కోసం కట్టారు గాయస్. చూడండి కింద నాన్ స్టాప్ రోపు, ఆడికి వెళ్ళాలా. అటూలోయే చూసుకోండి జాగ్రత్తగా, చుట్టూరులోయే. ఇంకా మా వాడు వీడియో తీస్తాడు, వీడియో తీసుకుంటా పోతే ఇంకా మనం డైరెక్ట్ నరసింహ కాడికే వెళ్ళిపోతాం. డైరెక్ట్ ఆయన కాడికే, ఇంకెవరి కాడికి పోం. ఈ సైడ్ కూడా పట్టుకునే దానికి ఏం లేదు. చేతిలో హెల్మెట్. ఎక్కేటప్పుడు ఉంటుందిలే మనకి, దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఇదొక టాస్క్ వచ్చిందా. గట్టిగా ఉంది ఇది. ఉంది పా. బాపరే ఏంది ఇది? అరే నేనట్రా, నువ్వేం వెళ్ళిపోతీ. అది ఇప్పుడేమో లేకపోయా వేసేనా? ఎక్కేటప్పుడు ఏంది సార్ ఎట్టుందా? అరే చిన్నగా అడదాకా ఎక్కితే చేయాలరా. చేతులు ఇది ఉండే, ఈ చెప్పులకేమో ముళ్ళు గుచ్చుకొని కాళ్ళకు గుచ్చుకుంటుండే. దిగేటప్పుడు అంటే ఎట్టో ఒకటి దిగితిమి. ఆగు 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 జాగ్రత్తగా. కష్టం. జాగ్రత్త, జాగ్రత్తగా అడిగి. వాళ్ళు కూడా జాగ్రత్తరా నాయన, ఈ వానకాలం కాలం అయితే. అబ్బా ఆడు మెట్లు ఉన్నాయి కదరా. ఏడా కాళ్ళు అచ్చుముద్ర ఉన్నాయి ఆయన కాళ్ళు దిప్పేసి. సో గైస్ చూసారు కదా, ఈయన నుంచి వెళ్ళేదానికి లేదు దారి. సో మనకి గుడితెరపోళ్ళు అయితే ఐరన్ స్టెప్స్ పెట్టారు. సో తాడుని పట్టుకోవాలి ఫస్ట్ మనం. తాడుని పట్టుకొని ఇది లాస్ట్ స్టెప్. సో ఇది ఇంకో స్టెప్, ఎట్లా దిగాలి. వెరీ నార్మల్గా ఉందిరా నాయన, దానికి ఏం లేదు సపోర్ట్ ఉంది. చిన్నగా దిగాల, సపోర్ట్ లేదు ఏం లేదు. ఇక్కడ చూడు చిన్న రాయి పెట్టారు. ఇక్కడ అదేం కాదుపా, బల్లె ఓడి అది కానీ జారింది అనుకో, చూడు ఆ రాయిని, అది నీకు తెలుస్తుంది. ఓర కదిలాడుతుంది అది, కిందకి రా, ఆ నుంచి కనిపించదు. జాగ్రత్త దిగు. ఇటీ చెప్తా, ఇద్దరం దిగితే ఉంటుంది ఇది. నువ్వు సరే పట్టుకొని దిగైతే ఇచ్చి అది. సో గ్యాస్ ఇదిగోండి, ఇట్లా పట్టుకోవాలి సింపుల్గా. అంటే ఇద్దరం సర్వే అయ్యేదానికి లేదు. ఎంత తుప్పు పట్టిపోయి ఉంది, బాగా ఫుల్గా తుప్పు పట్టిపోయి ఉంది అందుకు. సో చూడండి ఎక్కొచ్చు, కాకపోతే రాళ్ళు ఇదిగో తుప్పు పట్టి ఉంది, వంగతుంది. కానీ చెక్కొచ్చురా. ఆడ చిన్న రాయి పెట్టారు. ఏ రాళ్ళ కానిచ్చా? అరే ఈ రాయి కానీ చెక్తా అంటున్నా, పక్కన ఏముంది చూడు. తప్పదు, అవి అదర కాలుతానే చేతులు పట్టుకోవాలి. ఏ నుంచేద్దా రాయి మీద ఏడు కూడా చాలా డేంజర్గానే ఉందిరా బాబు. చాలా దాన్ని ఏమన్నా ఉంటా లేదా, చిన్నగా జాగ్రత్త. తాడిటిగా వేసుకో తర్వాత. సో చూసారు కదా ఎంత కష్టంగా రూపు ఉందో. చూడండి ఫోన్ని చక్కగా పెట్టి తీయాల్సి వస్తుంది. వాడికి అన్ని దిక్కు తెలియదు ఇట్లా ఎట్లా రావాలో. సో చాలా అంటే చాలా డేంజరస్, చూసుకొని చాలా జాగ్రత్తగా రండి. సరే ఇది అన్నా ఉందరా, ఏందిరా అది అట్లా పడింది వెనకాల. సో చూడండి కోతి అది ఆన్న కూర్చోంది. మేము ఎట్ట పోవాలి ఇప్పుడు?
కింద లోయిందా గుంట. అరే అరే ఆన్న ఉందరా అది. వచ్చేసి ఆడొచ్చేది పట్టుకొని పెరిగిద్ది అది. ఓ పని చేయి, నాకు పైకి అంది, నేను పైకి వస్తా. సో గాయస్ ఇదిగోండి స్వామివారి పాదాలు, గుండం. అరే మనం అటు నుంచి ఎక్కినావా ఆయన? చెప్పులు ఇప్పి తిరగాలంటే కాళ్ళు అదర కాలిపోతాయి. అరే ఈరా ఒరిజినల్ ఏంటియా పాదాలు ఏ ఉండొచ్చు. అవి వీళ్ళు పెట్టారు ఆ సైడ్ ఈ పగిలిపోయినాయి అనేసి. అదే ఇదిగో అది చీల్చుకొని వచ్చిన కొండ ఇదిగో రీ. జాగ్రత్త అవతాలు వస్తుంది ఇల్ల ఘోరంగా చేస్తండి చూసుకోండి రీ. ఇది చక్రం ఉంది, దేవరాజు వెలిగిస్తల్లా. ఇదిగో కొండ చీల్చి చీలింది కొండ కింద కల్లా చీలింది చూడు. నుంచి కనిపిస్తుందేమో బాగా. అవి వచ్చేసి కొత్తగా పెట్టిన పాదాలు, ఇవి వచ్చేసి చక్రం. సో గాయస్ చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఉంది. ఈ టాప్ హైట్లో ఉన్నాం మేమైతే. ఇదిగోండి చిన్న చిన్న కొండ కూడా గాలికి పోతున్నాం. ఇదిగోండి కొస ఎడ్జ్లో ఉన్న ఎడ్జ్, లిటరలీ కొస ఎడ్జ్. ఇదిగోండి అది వచ్చేసి అవతల కొండ, ఇది కొండ. ఆవదం పోసిండేసరికి జారుతున్నాయి కాళ్ళు. అదిగోండి మా ఊరు చూడు ఎంత జాగ్రత్తగా వెళ్తున్నాడు, జారుతున్నాయి కాళ్ళు లిటరలీ. సో ఇదిగోండి ఆడ బ్రిడ్జి కనిపిస్తుందా, ఆ బ్రిడ్జి ఇదిగోండి ఇక్కడ సోలార్ ప్యానల్స్ అయ్యి ఆడ మనకు వాటర్ వచ్చేది. అయితే ఆ వాటరు ఆ గొంతులో కూడా ఆడ నుంచో వస్తున్నాయి. సో గైస్ మేమైతే సముద్ర మట్టానికి 2800 అడుగులు ఎత్తులో ఉన్నాము. చాలా అడ్వెంచరు. చూడండి ఇటు పక్క చూసుకుంటే లోయ మొత్తం క్లియర్ కట్గా కనిపిస్తుంది. అహోబిలం టాప్లో ఉన్నాం మేమైతే. సో ఇంత కష్టపడ్డాం కదా, ఒక్క లైక్ కొట్టచ్చు కదా, ఒక్క షేర్ చేయొచ్చు కదా. సో ఇక్కడ వచ్చేసి దీపరాజు వెలిగించేటట్టుగా ఉన్నారు. గంట కొడదాము చెప్పులు వేసుకోకుండా. ఇది ఉందిరా నాయన, మళ్ళీ వచ్చింది ఇదే. చాలు చక్రానికి కూడా దండం పెట్టుకుందాం గైస్. చూడండి ఎలాంటి ప్లేస్లో సర్వే అవుతుంది. ఒకసారి ఎడ్జ్ దీ నాయన. ఒరే నాయన జాగ్రత్తరా, రా 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 ఏం కాదు కానీ ఈ గాలి మళ్ళీ ఎడ్జ్లో ఉండాలి. ఎడ్జ్లో ఉన్నప్పుడు తీయాలి. దూరితే సర్ర వెళ్ళిపోతాం మన కిందకి. వెళ్తాం బతకద్దా. ఇదిగో అంటే జనాలు నమ్మర్రా మనం ఎడ్జ్లో ఉన్నామంటేనా. ఇదిగో ఇది చీల్చుకొని వచ్చిన కొండ, ఆ కొండ ఈ కొండ మధ్యలో ఉన్నామా. ఇదిగో మనకి బ్యాక్ సైడ్ కొండ. ఇది ఆల్రెడీ చూపించే వాళ్ళకి ఏడకి రాదా నమ్మర్రా బాబు ఎడ్జ్లో ఉన్నామంటేనా. సో గాయస్ మనమైతే ఫైనల్గా చేరుకున్నాము. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తాము అని అనుకుంటున్నాము. అంతకుమించి ఏం చెప్పలేము ఇంకా. సో టట్టా బై బాయ్.